Hello everyone, welcome to Learn Vocab and GK channel. Today's topic is idioms. A piece of cake అంటే something very easy to do. చాలా ఈజీగా ఉన్న పని లేకపోతే ఒక చిన్న పనిని ఏ పీస్ ఆఫ్ కేక్ అంటారు. ఎగ్జాంపుల్, ద ఎగ్జామ్ వాజ్ ఏ పీస్ ఆఫ్ కేక్ ఫర్ హర్. అంటే ఆ ఎగ్జామ్ ఎలా ఉందంటే ఆమెకి చాలా ఈజీగా ఉంది అని. ఏ పీస్ ఆఫ్ కేక్ అంటే వెరీ చాలా ఈజీగా ఉన్న పనిని ఏ పీస్ ఆఫ్ కేక్ అంటారు. హిట్ ది సాక్ అంటే టు గో టు బెడ్, గో టు స్లీప్, నిద్రపోవడం. హిట్ ది సాక్ అంటే నిద్రపోవడం. ఎగ్జాంపుల్, ఐ ఆమ్ ఎగ్జాస్టెడ్, ఐ ఆమ్ గోయింగ్ టు హిట్ ది సాక్ అంటే నేను చాలా అలసిపోయాను అందుకే నేను నిద్రపోవడానికి వెళ్తున్నాను అని ఈ ఎగ్జాంపుల్ మీనింగ్. హిట్ ది సాక్ అంటే నిద్రపోవడం. ఆల్ ఇయర్స్ అంటే లిజనింగ్ వెరీ కేర్ఫుల్లీ అంటే తెలుగులో శ్రద్ధగా వినడం. శ్రద్ధగా వినడాన్ని ఆల్ ఇయర్స్ అంటారు. ఎగ్జాంపుల్, టెల్ మీ ద స్టోరీ, ఐ ఆమ్ ఆల్ ఇయర్స్ అంటే స్టోరీ చెప్పు, నేను శ్రద్ధగా వింటున్నాను, నువ్వు స్టోరీ చెప్పు అని ఈ ఎగ్జాంపుల్ మీనింగ్. ఆల్ ఇయర్స్ అంటే శ్రద్ధగా వినడం. కిల్ టూ బర్డ్స్ విత్ వన్ స్టోన్ అంటే టు అచీవ్ టూ థింగ్స్ ఎట్ ద సేమ్ టైమ్ విత్ వన్ ఎఫర్ట్. ఒక పని చేస్తూ రెండు ప్రయోజనాలు పొందడం అనే దానికి కిల్ టూ బర్డ్స్ విత్ వన్ స్టోన్ అనే ఈడియం యూస్ చేస్తారు. ఎగ్జాంపుల్, బై గోయింగ్ టు ద సిటీ హీ కిల్డ్ టూ బర్డ్స్ విత్ వన్ స్టోన్, హీ మెట్ హిజ్ ఫ్రెండ్ అండ్ డిడ్ హిజ్ షాపింగ్ అంటే సిటీకి వెళ్ళినప్పుడు అతను రెండు పనులు చేశాడు. ఒకటి ఏంటంటే ఫ్రెండ్ని కలుసుకున్నాడు అండ్ అతని షాపింగ్ కూడా ఫినిష్ చేశాడు అని ఎగ్జాంపుల్ మీనింగ్. కిల్ టూ బర్డ్స్ విత్ వన్ స్టోన్ అంటే ఒక పని చేస్తూ ఒక పనికి రెండు ప్రయోజనాలు పొందడం. ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అంటే నౌ ఇట్స్ యువర్ టర్న్ ఆర్ యువర్ డెసిషన్ టు యాక్ట్ ఆర్ డూ సంథింగ్. తెలుగులో ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే అని. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్, నౌ ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అంటే నేను మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే అని ఈ ఎగ్జాంపుల్ మీనింగ్. ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అంటే ఇప్పుడు డెసిషన్ తీసుకోవాల్సింది నువ్వే అని చెప్పడానికి ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అనేది యూజ్ చేస్తారు.